మామిడికాయ పచ్చిపులుసు అండి. పచ్చిపులుసు అంటే కందిపప్పు పప్పు కావాలి కాబట్టి, గట్టి పప్పు కావాలి కాబట్టి కందిపప్పు ఉడకబెడతా. దానిలోనే మామిడికాయలు కూడా మామిడికాయ చెక్కు తీసి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టి ఉడకబెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని, పచ్చిమిర్చి 2 పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కారం సరిపోతుందండి. కాదు మాకు ఎర్రగా కనిపించాలి అనుకుంటే అప్పుడు మీరు కారం వేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా చక్కగా పిసికితే కొంచెం గుజ్జులాగా వస్తుంది. అలా మొత్తం కలిసిపోతేనే బాగుంటుందండి. చేతితో అలా పిసికితేనే మనకు ఆ రసం వచ్చి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మామిడికాయ మనం కలిపి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకుని మామిడికాయ వేసుకొని దీనిలో కొంచెం వాటర్ పోసుకొని కూడా దానిలో పోసేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం చిక్కదనం లేకుండా పలుసగా ఉంటుంది. పచ్చిపులుసు అంటే కొంచెం పలుసగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు అండి. ఇష్టం లేదనుకున్న వాళ్ళు వెల్లుల్లి మానేసేయచ్చు. తాలింపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంగువ కంపల్సరీగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు అవసరం లేదంటే మానేయచ్చు. ఇప్పుడు పచ్చిపులుసులో వేసుకొని కలిపెట్టుకొని తినేసేయటమే.